2022 నుంచి 2023 వరకు మొత్తం 9 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవన్ అయ్యాయి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలయం. ఈ వీడియో ఆఖర్లో నా ప్రూవన్ ప్రెడిక్షన్స్ ఉన్నాయి. మీరు కనుక నా వాట్సాప్ గ్రూప్లోకి యాడ్ అవ్వాలనుకుంటే కనుక ఇక్కడ మోర్ అని ఉంటుంది, ఆ మోర్ మీద క్లిక్ చేయండి. ఇలా డిస్క్రిప్షన్ ఓపెన్ అవుతుంది. డిస్క్రిప్షన్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంది, అట్లాగే ఇక్కడ మోర్ అని ఉంటుంది ఇంకా. సో ఇవన్నీ లింక్స్ అనమాట. ఈ లింక్స్ అన్ని కరెక్టే, పలానా టైంలో ప్రూవన్ అయింది అనుకుంటేనే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా నా వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంటుంది, ఆ జాయిన్ గ్రూప్ అని ఉంటుంది. మేషరాశికి అధిపతి కుజుడు. మేషరాశిలో భరణి 4 పాదాలు, అశ్విని 4 పాదాలు, కృత్తిక 1వ పాదం ఉంటుంది. ఈ నక్షత్రం వాళ్ళందరికీను నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో లగ్నాధిపతి అయిన కుజుడు 12వ తారీఖు నుంచి వృషభ రాశికి వెళ్తున్నారు కాబట్టి ధనపరంగా మాత్రం ఎటువంటి లోటు అంటూ ఉండదు. మీకు ధనం అనేది మల్టిపుల్ వేస్లో వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నది. గురువు 2వ స్థానంలో ఉన్నారు, కుజుడు 2వ స్థానంలో ఉన్నారు. దాని మూలంగా మనీ పరంగా మాత్రం మీకు ఎక్సలెంట్ డెవలప్మెంట్స్ అంటూ ఉంటాయి. ఇక్కడ 3వ స్థానం నుంచి శుక్రుడు కర్కాటక రాశికి వెళ్తున్నారు 7వ తారీఖు నుంచి. దాని మూలంగా మీకు మంచి డెవలప్మెంట్స్ అంటూ ఉంటాయి. మీకు ముఖ్యంగా ధనపరంగా కూడాను మరియు రిలేషన్షిప్ విషయంలోనూ డెవలప్మెంట్స్ అంటూ ఉంటాయి. పంచమాధిపతి అయిన సూర్యుడు 3వ స్థానంలో ఉన్నారు కాబట్టి లవర్స్కి మాత్రం ఈ వారం అనేది చాలా అనుకూలంగా ఉండబోతోంది. మీకు ప్రేమ వివాహం కూడా కన్ఫర్మ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉన్నది. ఈ వారంలో చాలా ఆనందంగా ఉంటారు. మ్యారేజ్ పరంగా మాత్రం ఇబ్బందులు అనేవి ఎక్కువగా ఉన్నాయి, కొంచెం జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. రిలేషన్షిప్ బ్రేకప్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉన్నది ఈ వారం అనేది. హెల్త్ పరంగా మాత్రం కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం అంటూ ఉండబోతోంది. ముఖ్యంగా యాంగ్జైటీ, డిప్రెషన్స్ ఇలాంటివి ఎక్కువ అయ్యే అవకాశం ఎక్కువగా ఉన్నది. బిజినెస్ పరంగా మాత్రం పెట్టుబడి అనేది తగ్గించి పెట్టుకోండి, ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉన్నది. కెరియర్ పరంగా మాత్రం, వృత్తికి పరంగా మాత్రం ఈ వారం అనేది చాలా అనుకూలంగా ఉండబోతోంది. మీకు గ్రోత్ కూడా ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉన్నది. ఈ వారంలో చాలా ఆనందంగా ఉంటారు. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి. 2024 భారత్ ప్రైమ్ మినిస్టర్గా నరేంద్ర మోడీ రీఎలక్ట్ అవుతాడని చెప్పి నేను మార్చ్ 2022లో చెప్పడం జరిగింది. అది ఈ నెల ప్రూవ్ అయ్యింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై